నిన్న కేబినెట్ లో మాట్లాడారు చంద్రబాబు గారు. ఆ తర్వాత సిఐడి ఫిర్యాదు వచ్చింది. అంటే బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశాక ఆయన పెట్టి ఉండాలి కంప్లైంట్. లేదా బాబు గారిని కలిసి ఆయన బాధని చెప్పుకుని ఆయన ఇక్కడ ఉండడట, విదేశాల్లో ఉంటారట, అక్కడ ఏదో ద్రాక్ష తోటలు అవి కూడా ఉంటాయట ఆయనకి. ఆయన చెప్పుంటారు. ఆయన బెదిరించలేదు అని చెప్పడం అమాయకత్వం. బెదిరించి ఉండొచ్చు, ఇచ్చిన దాంతో సరిపెట్టుకొని చెప్పు ఉండొచ్చు. నువ్వు బాగా ఫ్రీగా నొక్కేసావు కదా కాబట్టి ఇచ్చిన సరిపుచ్చుకొని బెదిరించి ఉండొచ్చు వీళ్ళు. అదే సందర్భంలో అంత నా వశమైన తర్వాత నీకెందుకు ఇవ్వాలనేటువంటిది ఈయన కోపం ఉండొచ్చును. ఫైనల్ గా వ్యాపారవేత్తలు చుట్టూ రాజకీయం నడుస్తుంది, లేదా రాజకీయాలు అడ్డు పెట్టుకుని వ్యాపారవేత్తలు నడుస్తున్నారు. అది ఇక్కడ వ్యాపారం. ఇప్పుడు విక్రాంత్ రెడ్డినో, విజయసాయి రెడ్డినో, లేదంటే ఆయన అల్లుడినో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత జగన్ వరకు వెళ్తుందా ఈ కేసు? వాళ్ళైనా ముందు విచారణ చేస్తారా? అదే నేను చెప్తున్నది. దీంట్లో రూల్ ప్రకారం అయితే గనక వాళ్ళని విచారణకు పిలవాలి, లేదా వీళ్ళు వెళ్ళి విచారించాలి, వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకోవాలి. కానీ ఆ విచారణ పరంగా అయితే ఏం చేయడానికి ఉండదు. నేను చెప్పినట్టు అతను షేర్ అమ్మాడు, ఆ రోజు 220 రూపాయలకి 10 రూపాయల షేర్ 220 పెట్టి కొన్నామయ్యా, దాంట్లో ఏంటి తప్పు అంటారు. వీళ్ళు దానికి కాదు అంటే అది సివిల్ గా మేము కోర్టులో చూసుకుంటాం అంటారు బేసిక్. అయితే ఒక ఆస్పెక్ట్ లో ఆ రోజు రేటు 400-500 ఉందనుకోండి షేర్